హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఎవరైనా కొత్తవారు ఓపెన్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మేము అందించే ప్రతి జాబ్ అప్డేట్స్ మరియు ఇతర అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ వార్తలను తెలుసుకుందాము. ముందుగా చూసుకున్నట్లయితే గ్రూప్ 2 పరీక్షలపై సందిగ్ధం, రీషెడ్యూలా యథావిధిగా కొనసాగిస్తారా, టీఎస్పీసీ నిర్ణయానికి ఉద్యోగార్థుల ఎదురుచూపులు. రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. వచ్చే నెల 6-7 తేదీలో జరగాల్సిన ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా, యథావిధిగా కొనసాగుతాయా అనే విషయంపై టీఎస్పీసీ నుంచి స్పష్టత రాలేదు. దీంతో గ్రూప్ 2 పోస్టుల కోసం దరఖాస్తు చేసిన లక్షల మంది ఉద్యోగార్థులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్ 2లో 783 పోస్టులతో టీఎస్పీసీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29-30న గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. అయితే నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నవంబర్ 2-3 తేదీలకు పరీక్ష రీషెడ్యూల్ చేశారు. నవంబర్ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలకు మళ్ళీ 2024 జనవరి 6-7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే 2 సార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా 3సారి ఈ పరీక్ష నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. టీఎస్పీసీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షలపై నిర్ణయాధికారం కమిషన్కి ఉంటుందని, ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది. వారం రోజులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో టీఎస్పీసీ చర్యలు జరుపుతున్న నిర్ణయం వెలువడలేదు. సాంకేతిక అడ్డంకులు, టీఎస్పీసీ నిబంధనల ప్రకారం ఒక పరీక్ష 20వ తేదీ ఖరారు చేయాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, పరీక్ష వాయిదా వేయాలన్నా, ఫలితాలు వెల్లడించాలన్న కమిషన్ బోర్డు ఉండాలి. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరీక్షలను ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం టీఎస్పీసీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటికి బోర్డులో చైర్మన్తో పాటు 5 సభ్యులున్నారు. అనంతరం చైర్మన్ సహా 3 సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కమిషన్ బోర్డు లేకపోవడంతో పరీక్షలపై ఎలాంటి నిర్ణయానికి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా చైర్మన్ 3 సభ్యులు రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. అంటే బోర్డు ఇంకా ఉన్నట్లే లెక్క. రాజీనామా పత్రాలు గవర్నర్ కార్యాలయానికి పంపినా వారెవరూ కమిషన్కు రావడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని నిపుణులు చెబుతున్నారు. కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే టీఎస్పీసీకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది. గ్రూప్ 2 పరీక్షలపై నిర్ణయంతో పాటు ఇప్పటికే పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి. ప్రస్తుతం ఉన్న 2 సభ్యులు కోట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్ తనోబా రాజీనామా చేయనందున వారిలో సీనియర్ సభ్యులైన ఒకరికి యాక్టింగ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు చైర్మన్ 3 సభ్యులు రాజీనామాలు ఆమోదం పొందాలి. లేకుంటే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకు పరీక్షలపై రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొత్త బోర్డు ఏర్పాటుకు చైర్మన్తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయంపై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్పీసీని సంప్రదించింది. చైర్మన్తో పాటు సభ్యులకు ఉండాల్సిన విద్యార్హతలు, అనుభవ వివరాలను కమిషన్కి వెల్లడించింది. టీఎస్పీసీ బోర్డులో చైర్మన్తో పాటు 11 మంది సభ్యులను నియమించేందుకు వీలుంది. ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లను కార్యాచరణ మొదలు కానున్నది. ఓకే ఫ్రెండ్స్, మనకేంటంటే ఈ కొత్త బోర్డు ఎప్పుడు అయితే ఏర్పడుతుందో అప్పుడే మనకు గ్రూప్స్కి సంబంధించిన జాబ్ లేదా వాటి యొక్క అంటే అంతకుముందు నిర్వహించిన పరీక్షలకు ఫలితాలు వెల్లడించడం అనేది కొత్త బోర్డు తర్వాతనే వాటి నిర్ణయం అనేది జరుగుతుందని మనకు ఈ వార్త ద్వారా మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఆంధ్రప్రభలో వచ్చినటువంటి మెగా డిఎస్సి గురించి ఈరోజు వార్తలో నిలవడం జరిగింది. 15,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలి, ప్రభుత్వానికి బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం వినతి. టీచర్ల బదిలీలు
పదోన్నతులకు సంబంధం లేకుండా వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలని రాష్ట్ర బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం విడుదల చేసిన 5,089 టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మెగా డిఎస్సి ప్రకటించి ఖాళీగా ఉన్న మిగతా 15,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. టీచర్ల టెట్ బదిలీలో ప్రమోషన్ ప్రక్రియ, కోర్టు కేసులు, లోక్సభ ఎన్నికల కోడ్, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ పేరుతో భర్తీ ప్రక్రియను జాప్యం చేయవద్దని తెలిపారు. రాబోయే 6 నెలల వరకు పదవి విరమణ ద్వారా అయ్యే ఖాళీలు కూడా అనుబంధ నోటిఫికేషన్ జత చేయాలని, ప్రమోషన్ ద్వారా ఏర్పడే మరో 9,000 టీచర్లు ఖాళీలను కలిపి మెగా డిఎస్సి వేయాలని పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్కు 1,77,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దానికి అనుబంధంగా కొత్త నోటిఫికేషన్కి జారీ చేసి గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఓకే ఫ్రెండ్స్, అంతకుముందు పాత నోటిఫికేషన్కి సంబంధించి వాటిలో కొన్ని పోస్టులు యాడ్ చేసి దగ్గర 10,000 పోస్టులను మెగా డిఎస్సిగా వేయాలని మన ప్రభుత్వానికి బిఎడ్ అభ్యర్థుల సంఘం వినతి చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకు నవ తెలంగాణలో కూడా అదే న్యూస్ రిపీట్ కావడం జరిగింది. మెగా డిఎస్సిని ప్రకటించాలి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అయిన మల్రెడ్డి రంగారెడ్డి. కానిస్టేబుల్ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయనను నియోజకవర్గంలోని సెలెక్ట్ అయిన కానిస్టేబుల్స్ కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయనను షాలోతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సివిల్ ఏఆర్లతో పాటు టీఎస్ఎస్పీ వాళ్ళను ట్రైనింగ్ శిక్షణకు పంపడంతో పాటు వాళ్ళ న్యాయమైన డిమాండ్లకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతానని హామీనిచ్చారు. ఓకే ఫ్రెండ్స్, అంటే సెలెక్ట్ అయిన విద్యార్థులు నిన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిసి వాళ్ళ యొక్క వినతి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనం మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తొలగించిన హోంగార్డుల వినతి. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు హోంగార్డు ఉద్యోగాల నుంచి మమ్మల్ని తొలగించారని, మా ఉద్యోగాలు మళ్ళీ ఇప్పించాలని తొలగింపబడిన హోంగార్డుల మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, అంటే ఉద్యమ సమయంలో వాళ్ళ యొక్క జాబ్ను వాళ్ళు తొలగించారంట. ఆ తొలగించిన హోంగార్డు జాబ్ను మళ్ళీ వాళ్ళకి ఇప్పించాలని ఈ న్యూస్ ద్వారా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం. 28 నుంచి అభ్యర్థుల ధృవపత్రికల పరిశీలన. జనవరి చివరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ సర్కార్ వేగవంతం చేసింది. 4 రోజుల క్రితం ఫలితాలు వెల్లడించిన మెడికల్ బోర్డు అభ్యర్థుల ధృవపత్రికల పరిశీలనకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణ జడ్ చోంగ్తా వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మరో అప్డేట్ చూసుకున్నట్లయితే మనం ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ఇవి మనకు జాబ్ అప్డేట్స్. స్టాఫ్ నర్స్ పోస్టులో భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఈరోజు పేపర్లో రావడం జరిగింది. మా ఉద్యోగాలు మాకు ఇప్పించడని తొలగించిన హోంగార్డుల వినతి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారితో చెప్పడం జరిగింది. నెక్స్ట్ మెగా డిఎస్సి గురించి 10,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని ప్రభుత్వానికి బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం వినతి అందించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఫ్రెండ్స్, కానిస్టేబుల్ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అయిన మల్రెడ్డి రంగారెడ్డి గారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనం గ్రూప్ 2 పరీక్ష
గ్రూప్ 2 పరీక్ష గురించి రావడం జరిగింది ఫ్రెండ్స్. గ్రూప్ 2 పై సందిగ్ధం అని ఈరోజు మనకు పేపర్లో రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి వివిధ మనకు జాబ్ అప్డేట్స్ న్యూస్ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసిన మిత్రులందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదం.